గ్రహణం వచ్చిందంటే చాలు కాశీ నుంచి రామేశ్వరం వరకు ప్రతి ఒక్క ఆలయ తలుపులు కూడా మూసే ఉంటాయి. దర్శనాలు, పూజలు అన్నీ నిలిచిపోతాయని చెప్పుకోవచ్చు. కానీ ఇదే సమయంలో వీటన్నింటికి భిన్నంగా సవాలు విసిరే ఒకే ఒక్క క్షేత్రం ఉంది. అదే శ్రీకాళహస్తి మహాక్షేత్రం. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుంది. రాహుకేతువులకి నిలయం అని చెప్పుకోవచ్చు. అలాగే పురాణాల ప్రకారం ఈ క్షేత్రం వాయులింగంగా పేరొందింది. అంటే పంచభూతాలలో ఒకటైన వాయుని సూచిస్తుంది ఈ మహాక్షేత్రం. అయితే గ్రహణ సమయం అనంటే రాహుకేతువుల ప్రభావం అని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో వీటికి అధిపతి అయిన పరమేశ్వరుని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటూ కూడా పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీకాళహస్తిలో గ్రహణ సమయంలో రాహుకేతువులకు సంబంధించి ప్రత్యేక పూజలు జరుగుతాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అలాగే కొన్ని వేల మంది భక్తులు కూడా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి వాళ్ళ దోష నివారణ పూజలు అయితే జరిపించుకుంటూ ఉంటారు. అండ్ ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఈ ఆలయంలో గర్భగుడిలో ఉండే ఏదైతే దీపం ఉంటుందో ఆ దీపం చుట్టూ వాయువు గాలి లేనట్టే ఉంటుంది. కానీ అందులో ఉండే జ్వాల ఏదైతే ఉంటుందో ఆ దీపంలో అది ఎప్పుడు కదులుతూనే ఉంటుందంట. ఇదే వాయువు యొక్క వాయుదేవుడి యొక్క వాయులింగం యొక్క మహిమ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే గ్రహణాలకి శుభం అశుభాలకి భేదాలు లేకుండా నిలిచే నిలువెత్తు ఆలయం మన శ్రీకాళహస్తి క్షేత్రం. అండ్ అలాగే ఈ గ్రహణానికి కూడా సవాల్ విసిరే ఒకే ఒక పుణ్యక్షేత్రం మన శ్రీకాళహస్తి మహాక్షేత్రం.